ఈరోజు భారతదేశంలో అదేవిధంగా హిందువుల యొక్క పవిత్రమైనటువంటి దేవస్థానం తిరుపతి దేవస్థానం. దీనికి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం ఏ విధంగా అయితే ఆంధ్ర రాష్ట్రంలో కల్తీ జరిగి అనేక వేల మంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో కల్తీ మద్యానికి బలైపోయారో దానికి నిదర్శనమే ఈ రోజు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ తిరుపతి లడ్డూకు సంబంధించినటువంటి అంశం. ఈ రోజు మనం కాదు, ఈ రోజు కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ సిట్ ఏర్పాటు చేసినటువంటి జరిగింది. ఆ సిట్ లో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆనాటి వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆ లడ్డును కూడా కల్తీ చేశారు. కల్తీ అంటే మామూలు కల్తీ కాదు, అక్కడ ఉన్నటువంటి నెయ్యి వాడాల్సిన చోట కెమికల్ పదార్థాలు వాడి నెయ్యిని తయారు చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాస్తికులైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గాని అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు గాని ఏ విధంగా అయితే హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా కించపరిచినటువంటి దురుద్దేశంతో ఆ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించారు. ఎందుకంటే మనం చూసాం, ఈ జగన్మోహన్ రెడ్డి తిరుపతి దేవస్థానానికి ఎవరైనా అన్న మతస్థులు ప్రవేశం చేస్తే అదేవిధంగా అక్కడ దర్శనానికి వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ కూడా ఇవ్వలేదు. కాబట్టి ఆయనకి హిందువుల మనోభావాలపై ఎలాంటి అభిమానాలు ఉన్నాయో మనందరం కూడా హిందూ సోదరులకు అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా చూడాలన్నటువంటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు కేంద్ర దర్యాప్తు సంస్థ ఏదైతే హిందువుల మనోభావాలను దెబ్బతీసిందో ఆ కల్తీ నెయ్యి పైన దానికి సంబంధించినటువంటి సూత్రధారులు పాత్రధారులు అందరిపైన చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా గతంలో నీ తండ్రి రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ తిరుపతి దేవస్థానం అదేవిధంగా హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఎందుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తే ఆయన దేవదేవుడు ఏ విధమైనటువంటి శిక్ష చేశాడో మనందరికీ తెలుసు. కాబట్టి జగన్ రెడ్డి నీకు ఇప్పుడే హెచ్చరిస్తున్నాం, హిందూ సోదరులను అదేవిధంగా ఈ సమాజంలో పాలించనేటువంటి విధంగా అనేక మతాలు కులాలు వర్గాలు ప్రాంతాల మధ్య నువ్వు చిచ్చు పెడతా ఉన్నావు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్. ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనేక కులాలు మతాలకు సమీకరణలకు సంబంధించి మనం చూసుకున్నప్పుడు అందరూ సోదర భావంతో మెలుగుతారు. కాబట్టి ఇప్పటికైనా హిందువుల మనోభావాలతో ఆడుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి మరొక్కసారి కూడా హిందూ సోదరులు మీరందరూ కూడా ఆలోచించి ఈ జగన్ రెడ్డిని బొందె పెట్టాలన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు. జై లోకేష్.